ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ అఫీషియల్ వెబ్ నోట్ ఎందుకంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 04/2025 అనమాట వెబ్ నోట్. సో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అన్నది ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రమోషన్ ఛానల్స్ కొరకు, అదేవిధంగా రెగ్యులరైజేషన్స్ కొరకు డిపార్ట్మెంట్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఏపీపీఎస్సీ ప్రతి ఇయర్ కూడా సో 2 సెషన్స్లో అయితే మాత్రం కండక్ట్ చేయడం చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మే 2025కి సంబంధించి అయితే మనకి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ వెబ్ నోట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నది అన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద డిపార్ట్మెంట్ టెస్ట్స్ మే 2025 సంబంధించి మే 2025 సెషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి 12/3/2025 నుంచి 01/01 అంటే ఏప్రిల్ 04/2025 వరకు, అంటే ఇంచుమించు సుమారుగా 20 రోజుల వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో లాస్ట్ డేట్ పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ సో 01/04/2025 సంబంధం, అంటే ఏప్రిల్ 1 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ద నోటిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. మనం అంటే 12వ తారీఖు నుంచి అయితే మాడ్యూల్ ఓపెన్ అవుతుందన్నమాట. అదే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అన్నది మనకి 10/3 అంటే 10 మార్చి 3 రిలీజ్ అయితే చేస్తారు నోటిఫికేషను. మనకి అఫీషియల్గా మాడ్యూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 12 నుంచి సో 1వ తారీఖు వరకు అయితే మాడ్యూల్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి యూఆర్ఎల్ లింక్ అనమాట, ఇది అఫీషియల్ వెబ్సైట్ యూఆర్ఎల్ లింక్. ఈ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి 10వ తారీఖు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే 10వ తారీఖున ఇస్తారు, కానీ మాడ్యూల్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే 12వ తారీఖు నుంచి అనమాట. సో లాస్ట్ డేట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసే లాస్ట్ డేట్ అయితే మాత్రం కమిషన్ బేస్డ్, అంటే కమిషన్ ఆ డెసిషన్ తీసుకుంటారు. దాని అవైలబిలిటీ టైం బట్టి అయితే మనకి మెసేజ్లు కానీ మెయిల్ కానీ పెట్టడం చేస్తారనమాట. సో అఫీషియల్గా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ మనకు సంబంధించింది కూడా. సో అందరూ కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో అందరికీ తెలిసిన విషయమే, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో 40% మార్క్స్ అయితే మాత్రం పాస్ అయినట్టు సో డిపార్ట్మెంటల్ టెస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా రెగ్యులరైజేషన్ కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ రాస్తే బెటరు. డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా అదే 8 to 10 కానీ సో మీ డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి కోడ్ నెంబర్స్ అయినా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కోసము నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఇక్కడ మీకు డౌట్స్ అన్ని కూడా నాకు మెయిల్ చేయొచ్చు. ఆ మెయిల్ చేస్తే దానికి సంబంధించి మీకు రిప్లై ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. మీకు ఫ్రీ గైడెన్స్ అయితే ఇవ్వడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈమెయిల్ ఐడి వచ్చేసరికి guru777@gmail.com అనమాట. సో మీరు ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు ఫ్రీ గైడెన్స్ అయితే నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.